పరిశుద్ధాత్మకు ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. ఆత్మ తండ్రి, విమలాత్మ తండ్రి, నిర్మలాత్మ తండ్రి, పరమాత్ముడు, జీవాత్ముడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వములో ఒక వ్యక్తి అని పిలిపించుకుంటున్నారంట. ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. అయితే నీ పేరు ఇన్ని పర్యాయములు తలంచుకుంటే చెప్పుకుంటే అన్ని పర్యాయములు ధన్యులమే. నీ పేరులన్నిటి దగ్గర నిలవబడి ధ్యానించిన ఎడల మేము క్రమముగా పరిశుద్ధులము కాగలం. ఎన్నిసార్లు జీవాత్మ, పరిశుద్ధాత్మ, పరమాత్మ అని మనము నుచ్చరిస్తే అంత మనము ధన్యులమేనంట. మరి ఇంకా కిందకు వస్తే, ఇలాగూ చేస్తే లంకలో యోహాను ఆత్మవశమైపోయినాడు అని ఎవరిని గూర్చి వ్రాయబడినో ఆ పరిశుద్ధాత్మమైన తండ్రి స్తోత్రములు, మేము సంపూర్ణ స్థితి పొందలేకపోతున్నాము. మేము నీ వశమైపోతే మాకు ఏమి కావలెను? యోహాను చావుకు సిద్ధమైనాడు, ముసలివాడు అయితేనేమి, ఎంత వ్రాత వ్రాసినాడు. అతడు నీ వశము, నీవు ఆయన వశమైనందున భూలోకములో నుండి పరలోకమునకు వెళ్ళినాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత ధన్యత! ప్రవక్తలకు తండ్రివైన ఆత్మ తండ్రి, శిష్యులకు తండ్రివైన ఆత్మ తండ్రి అని మనము స్తుతించాలి. ఇంటి దగ్గర చేశారా ప్రార్థన? చెయ్యాలి. మనం ఇంటి దగ్గర చాలా నిదానంగా మనము ధ్యానం చేసుకోవాలి.